హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను కర్ణాటక స్పెషల్ కోడిం బిళ్ళలు. ఎంతో టేస్టీగా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ కోడిం బిళ్ళల్ని వేరుశనగ పప్పుల చట్నీతో తింటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత. కోడిమిళ్ళని ప్రిపేర్ చేసుకోవడానికి కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిక్సీ పట్టిన మిశ్రమం, అలాగే కొద్దిగా పెరుగుని మనం డైరెక్ట్గా తీసుకోకూడదు, మజ్జిగలాగా కలుపుకొని తీసుకోవాలి. కొద్దిగా పెరుగు తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని మనం మజ్జిగలాగా చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు మజ్జిగకి 1.5 కప్పు నీళ్ళు అయితే తీసుకోవాలన్నమాట. 1 గ్లాస్ నీరు మజ్జిగ, 1.5 గ్లాస్ వాటర్, అలాగే కొత్తిమీర, జీలకర్ర, కొద్దిగా పచ్చికారము, సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా ఒక 3 నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత అంటే అది తెల్లుతుంది కదా పైకి వచ్చి, అట్లా నేను చూపించిన విధంగా అట్లా తెల్లుతుంది. అప్పుడు 1 గ్లాసు బియ్యం పిండిని వేసుకోవాలి. నేనైతే ఈ కొలత ప్రకారం తీసుకుంటాను, అప్పుడు సరిగ్గా నాకు సరిపోతుందన్నమాట. ఉప్పు ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మనము అక్కడే అంటే ఒకసారి మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. సో అప్పుడు ఒకవేళ తక్కువైతే ఉప్పు కొంచెం వేసుకోవాలి, లేకపోతే కొద్దిగా తగ్గించుకోవాలన్నమాట. సో నేను కొంచెం నూనె కూడా వేసాను చూడండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో దీన్ని మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని మనము కొంచెం ఉడకబెట్టనివ్వాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత మనము కిందకి దించేసుకొని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత దించేసి ఇలాగ మనము కలుపుకోవాలన్నమాట. అంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కూడా కలుపుకోవాలన్నమాట. ఉండలు ఉంటే కోడిం మధ్యలో ఉండడం వల్ల అవి తినేటప్పుడు మనకు అంత బాగా అనిపించవు. సో ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి దీన్ని మనము నీట్గా ఒక ఉండల్లాగా చేసుకోవాలి. అది కూడా నేను మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. సో ఇలా ఉండలు కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ అనేది ఏమన్నా తక్కువ అయితే కొంచెం హాట్ వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం ద్వారా మనము ఇట్లా పిండి ముద్దలా కలుపుకోవాలన్నమాట. చూడండి చూపిస్తున్నాను. సో ఇట్లా కలుపుకున్న తర్వాత నేను ఇదైతే చపాతీ షీట్ మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందన్నమాట. అంటే చపాతీస్ కూడా చేసుకోవచ్చు కరెక్ట్ సైజులో. నేనైతే ఆన్లైన్లో కొన్నాను. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు పిండిలో కొద్దిగా నెయ్యి తీసుకొని ఇట్లా మనము నీట్గా గుండ్రంగా ఉండలాగా తిప్పుకుంటూ కలపాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా చేసేటప్పుడు మనం నీట్గా రౌండ్గా ఎక్కడ కూడా ఉండలు ఏమన్నా ఉంటే కొద్దిగా చూసుకొని వాటిని ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకుంటూ ఒక ముద్దలాగా కలపాలి. ఇట్లా పిండిని బాగా రుద్ది ఇట్లా చేయడం వల్ల మన కోడిం బిళ్ళలు అనేవి స్మూత్గా వస్తాయి అన్నమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను షేప్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా షేప్ చేసుకోవాలి రెండు. ఇప్పుడు ఇలా ముద్దలుగా చేసుకున్నాం కదండి. సో దీన్నైతే మనం తీసుకొని చిన్న చిన్న కోడిం బిళ్ళలుగా నేను చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను, వీడియో చూస్తూ ఉండండి. సో అంత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇప్పుడు నేనైతే దాన్ని ఇట్లా ముందుకి వెనక్కి అనడం ద్వారా అది కరెక్ట్ షేప్లో వస్తుందన్నమాట. సో దాన్ని నేను రెండుని కలిపేస్తాను. సో ఇదన్నమాట కోడిం బిళ్ళల్ని ప్రిపేర్ చేయడము. ఆ షీట్ చూసారా, దాంట్లో అయితే ఎన్ని సెంటీమీటర్స్ ఎన్ని ఇంచెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నీట్గా మనము చపాతీ చేసుకోవాలంటే దీని మీద చేసుకుంటే చాలా గుండ్రంగా రౌండ్గా కూడా వస్తాయి చపాతీస్. మనకు షేప్ కూడా తెలుస్తుంది. అంటే బిగినర్స్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే వంట చేసేటప్పుడు అంటే న్యూగా ఉంటారు కదా, వాళ్ళకి చపాతీస్ రౌండ్గా చేయడము రాకపోవచ్చు, అలాంటి వాళ్ళకి షీట్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. సో అందుకే నేను కూడా తీసుకున్నాను అనమాట. ఇలా రౌండ్గా చేసుకున్న కోడిం బిళ్ళని మనం పక్కన ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇట్లా ప్లేట్లో ఒక్కొక్కటి చేసుకొని పెట్టేసుకోవాలి. సో మేమైతే ఫస్ట్ వచ్చేసి అన్నీ ఒకేసారి చేసుకొని తర్వాత మేము దాన్ని ఫ్రై చేస్తామన్నమాట. సో ఇలా చేయడం ద్వారా త్వరగా మనం చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి చేస్తా అట్లా ఫ్రై చేస్తే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని నేను ముందు అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట కోడిం బిళ్ళలు. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని నేను ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను. ఇలా ఫ్రై చేసిన దాన్ని ఒక పేపర్ మీద కానీ ఒక టిష్యూ మీద కానీ పెట్టుకున్నామంటే ఆ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. చూసారా, ఇట్లా ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కోడిం బిళ్ళలు. అంతే మనకు కోడిం బిళ్ళలు అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేను కోడిం బిళ్ళలను అయితే ఫ్రై చేసేసాను. సో చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వచ్చాయి. సో ఇదే ప్రొసీజర్తో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసేయండి.
ఇలా కోడిమిల్లలు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసి మనము పక్కన పెట్టేసుకోవాలి. సో ఇట్లా ఆయిల్లో మనం కోడిమిల్లలను వేసేటప్పుడు మనం ఒక్కొక్కటిగా వేయాలి. ఒకేసారి అన్నీ వేసేస్తే అవి అతుక్కొని అంటే షేప్ లేకుండా వస్తాయన్నమాట. సో ఇట్లా నేను చూపించిన విధంగా ఇట్లా వదులుకొని చేస్తూ మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే కోడిమిల్లలు అయిపోయాయి, చూపిస్తున్నాను చూడండి. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి కోడిమిల్లలు. సో అప్పుడు అవి క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. సో నేనైతే ఇలా కోడిమిల్లలు రెడీ చేసేసాను. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసేసేయండి. చట్నీ కోడిమిల్లలు సూపర్బ్ కాంబినేషన్ అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసేసేయండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.